నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి పాపులర్ న్యూస్ రీడర్, నటి అయిన ఫాతిమా బాబు. తెలుగు ప్రేక్షకులకి ఫాతిమా బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈమె సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా చేసి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అలా ఈమె తెలుగులో నవదీప్ హీరోగా చేసిన గౌతమ్ ఎస్ఎస్సి మూవీలో అతనికి తల్లిగా నటించి, ఆ తర్వాత రజనీకాంత్ యొక్క కథానాయకుడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఈమె కనిపించలేదు, కానీ తమిళ్ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకుల్ని పలకరించేది. ప్రస్తుతం ఈమె సినిమాలకి దూరంగా ఉంటూ కేవలం సీరియల్స్ లో మాత్రమే నటిస్తుంది. కాగా ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన ఫేస్బుక్ ఖాతాలో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ని షేర్ చేసుకుంది. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ, మీరు ఒక హిందువుని పెళ్లి చేసుకుని 3 పిల్లల్ని కన్నారు, ఆ 3కి ముస్లిం పేరే పెట్టారు. హిందూ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హిందూ పేర్లని పెట్టకుండా హిందూ మతాన్ని అవమానిస్తున్నారని అతను రెచ్చిపోయాడు. దీంతో ఫాతిమా బాబు స్పందిస్తూ, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, నా పిల్లలకి ఏం పేరు పెట్టాలో నాకు నా భర్తకు సంబంధించింది, నిన్ను చూస్తే మేము ఎలాంటి కాండం వాడతామో కూడా అడిగేలా ఉన్నావు, ప్రతిదానికి ఓ హద్దుంటుంది, అవతల వారికి ఇబ్బంది కలిగించకుండా మాట్లాడాలి అంటూ ఫాతిమా బాబు అతనికి కౌంటర్ ఇచ్చింది. దీంతో కొంతమంది ఈమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఫాతిమా బాబుని విమర్శిస్తున్నారు. నిజంగానే తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ ఫాతిమా బాబుని కిడ్నాప్ చేసి 3 నెలలు తన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడా? ఫాతిమా బాబు జయలలిత సపోర్ట్తోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందా? ఇప్పుడు ఫాతిమా బాబు స్టాలిన్ యొక్క డిఎంకే పార్టీలో చేరబోతుందా? తనపై అఘాయిత్యం జరిగిన 34 ఏళ్ల తర్వాత ఫాతిమా బాబు స్టాలిన్ పై చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు గాని దాని పాట మాత్రం వినిపిస్తుంది. అలాగే మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు గాని అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. ఫాతిమా బాబు అలియాస్ ఫాతిమా. ఈమె 1964 ఆగస్టు 6న తమిళనాడులోని పాండిచ్చేరిలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి అబ్దుల్, తల్లి నజీమా. ఈమెకు 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక తండ్రి ఫ్రూట్స్ బండిని పట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్మేవాడు. ఇక తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఈమె అన్నయ్యలు కూడా తండ్రిలాగే వ్యాపారం చేయడంతో ఆ కుటుంబం కాస్త ఆర్థికంగా నిలదొక్కుంది. ఇక ఫాతిమకి చిన్నప్పటి నుండి బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. అలా ఫాతిమా తన స్కూలింగ్ ని పాండీలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఫాతిమా తన BA డిగ్రీని పాండిచ్చేరిలోని భారతదాసన్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో చదివింది. ఇక ఈమె డిగ్రీ చేసేటప్పుడు టాక్టివ్ గా ఉంటూ కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ తన మాటలతో అందరినీ ఆకట్టుకునేది. అందుకుగాను ఈమెకు మంచి అప్రిషియేషన్ దొరికేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఫాతిమా డిగ్రీ చదివేటప్పుడు పాండిచ్చేరిలో క్యాబ్ డ్రైవర్ అయిన కాశీబాబు అనే అతనితో ఫాతిమకి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే ఫాతిమకి జర్నలిజం చదివి జర్నలిస్ట్ గా పనిచేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఈమె ఇంట్లో వారికి ఫాతిమా హిందూ అబ్బాయిని ప్రేమిస్తుందనే విషయం తెలిసి ఫాతిమకి త్వరగా పెళ్లి చేయాలని నిర్ణయించుకొని సంబంధాలు చూడడం మొదలెట్టారు. ఇక అప్పటికే కాశీబాబుతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్న ఫాతిమా ఇంట్లో వారికి తెలియకుండా పారిపోయి సీక్రెట్ గా 1985లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత పాండిచ్చేరికి రాకుండా వీరిద్దరూ చెన్నై వెళ్లి అక్కడే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సెటిల్ అయ్యారు. ఇక కాశీబాబు ఫాతిమా ఆశ ప్రకారం జర్నలిజం చదివించాలని చెన్నైలోని జర్నలిజం కాలేజీలో చేర్పించాడు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో DD నేషనల్ ఛానల్ మాత్రమే ఉండడంతో వారు న్యూస్ రీడర్ కోసం 1988లో ఒక ప్రకటన ఇచ్చారు. అలా ఫాతిమా జర్నలిజం కోర్సుని పూర్తి చేసుకొని DD ఛానల్లో న్యూస్ రీడర్ గా ట్రై చేయాలనుకుంది. అలా ఆడిషన్ లో పాల్గొనగా ఈమెకి తమిళ భాషపై ఉన్న స్పష్టత, కమ్యూనికేషన్ స్కిల్స్ ని చూసి వచ్చిన 300 మందిలో ఫాతిమా బాబుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఫాతిమా బాబు షారుఖ్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. అలా 1988 నుండి న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని దూరదర్శన్ లో స్టార్ట్ చేసింది. ఇక అలా కొద్ది రోజుల్లోనే ఈమె చాలా పాపులర్ అయింది. ఎంతలా అంటే కేవలం ఫాతిమా బాబుని చూడ్డానికే తమిళనాడు ప్రజలు DD ఛానల్లో ప్రసారమయ్యే న్యూస్ ని చూసేవారు. అలా మగవాళ్ళు ఈమె అందానికి ఫిదా అయితే ఆడవారు మాత్రం ఈమె చీర కట్టే విధానం, హెయిర్ స్టైల్, బొట్టు చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక అలా సినిమా ఆర్టిస్టులకి మాత్రమే కాదు,
న్యూస్ రీడర్స్ కూడా అభిమానులుంటారని ఫాతిమా ప్రూవ్ చేసింది. ఇక అలా వేలాది మంది అభిమానుల్లో స్టాలిన్ కూడా ఒకరు. ఇక ఇదిలా ఉంటే స్టాలిన్ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మధ్య పెరగడంతో తను ఏది ఆశపడితే అది తనకి కావాలనే మనస్తత్వం ఉండేది. ఇక అలా అప్పట్లో తన పార్టీకి సంబంధించిన న్యూస్ ని స్టాలిన్ డీడీ ఛానల్ కి ఇస్తుండేవాడు. అలా ఆ న్యూస్ ని చదవడానికి వచ్చిన ఫాతిమా బాబు మాటలకి, ఆమె స్టైల్ కి తను పెద్ద ఫ్యాన్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక స్టాలిన్ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి నచ్చిన అమ్మాయిని ఎలాగైనా లొంగ తీసుకోవాలనే ఆలోచనతో ఉండేవాడు. అలా స్టాలిన్ మీద అప్పటికే చాలా మంది సినిమా హీరోయిన్స్ ఆర్టిస్ట్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చినా వారు ఇదంతా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక అలా ఎంజీఆర్ ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి వరకు రెచ్చిపోయిన స్టాలిన్ కాస్త సైలెంట్ అయ్యాడు. నేను జయలలిత ఎంజీఆర్ గురించి ఒక సిరీస్ చేశాను, కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇక ఇదిలా ఉంటే ఎంజీఆర్ 1987లో మరణించాడు. అలా 1989లో జరిగిన తమిళనాడు ఎలక్షన్లో డిఎంకే పార్టీ గెలవడంతో మళ్ళీ స్టాలిన్ కి పూర్వ వైభవం వచ్చిందనే చెప్పొచ్చు. ఇక స్టాలిన్ అదే సమయంలో తనకి క్రష్ గా ఉన్న ఫాతిమా బాబుతో టైం స్పెండ్ చేయాలని తన పిఆర్ఓతో కబురు పంపగా ఈ వార్త వినగానే ఫాతిమా బాబు కోపంతో అతన్ని కొట్టడం జరిగింది. అలా ఈ విషయాన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్న స్టాలిన్ మరుసటి రోజు ఈమె న్యూస్ చదివి స్టూడియో నుండి బయటికి రాగానే తన కారులో కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇక ఇతని ఫామ్ హౌస్ 10 ఎకరాల్లో విశాలంగా ఉండి టైట్ సెక్యూరిటీ ఉండడంతో సామాన్యులకి ఎంట్రీ ఎగ్జిట్ అంత ఈజీగా ఉండేది కాదు. ఇక ఇప్పటిలాగా మీడియా కూడా అంతలా యాక్టివ్గా ఉండకపోవడంతో ఈ విషయం అంతగా స్ప్రెడ్ అవ్వలేదు. అంతేకాకుండా స్టాలిన్ తండ్రి కరుణానిధే తమిళనాడు సీఎం అవడంతో మీడియా వారికి ఈ న్యూస్ తెలిసినా ఎవరు పబ్లిష్ చేసేంత సాహసం చేసేవారు కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఫాతిమా బాబు భర్త ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో అప్పుడే ఈ న్యూస్ జనాల్లో కూడా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అలా 13 వారాలు ఫాతిమా బాబుని స్టాలిన్ గెస్ట్ హౌస్ లో పెట్టుకొని టార్చర్ పెట్టాడనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక డీడీ నేషనల్లో కూడా ఈమె 13 వారాలైనా స్టూడియోకి రాకపోవడంతో వేరే న్యూస్ రీడర్ ని పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే స్టాలిన్ ఫాతిమా బాబుని తన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడనే వార్తలు ఉన్నట్టుండి మీడియాలో గుప్పుమనడంతో డిఎంకే పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. దీంతో కరుణానిధి స్టాలిన్ కి నచ్చజెప్పి ఒక అమ్మాయి వల్ల పార్టీ కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పడంతో స్టాలిన్ కి వేరే ఆప్షన్ లేక ఫాతిమాని వదిలేశాడు. అలా ఈమెను వదిలే ముందు ఫామ్ హౌస్ లో జరిగిన విషయాల్ని బయటకి చెబితే ఆ తర్వాత నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని ఫాతిమాని బెదిరించడంతో చేసేదేమీ లేక ఈమె న్యూస్ రీడర్ గా జాబ్ ని వదిలేసి ఇంట్లోనే ఉండేది. అలా ఆ తర్వాత ఎలక్షన్స్ లో జయలలిత ఫాతిమా బాబు ఇష్యూని హైలైట్ చేయడంతో డిఎంకే పార్టీ ఓటమి పాలైంది. ఇక అలా 6 సంవత్సరాల వరకు ఫాతిమా బయటెక్కడా కనిపించలేదు. అలా ఆ మధ్యలోనే ఫాతిమా ఒక బాబుకి ఒక పాపకి కూడా జన్మనివ్వడంతో ఈమెకు ఫ్యామిలీ బాధ్యతలు కూడా పెరిగాయి. ఇక ఇంట్లో కూర్చుంటే పనవ్వదని ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఫాతిమా సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. అలా ఈమెకు డీడీ ఛానల్లో న్యూస్ రీడర్ గా చదువుతున్నప్పుడు మంచి పరిచయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవా సహాయంతో డైరెక్టర్ కె బాలచందర్ ని కలవడం, అతను ఈమెకు కల్కి మూవీలో ఒక మంచి పాత్రనివ్వడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే మీడియా వారంతా ఫాతిమాని స్టాలిన్ తన పట్ల చేసిన విషయం గురించి అడగగా అందుకు ఫాతిమా ఏమీ మాట్లాడకుండా ఉండేది. దీంతో మళ్ళీ ఈ న్యూస్ హల్చలైంది. ఇక ఈ కాంట్రవర్సీస్ మధ్యనే కల్కి మూవీ 1996లో రిలీజ్ అయి హిట్ అయింది. అలా ఫాతిమా దేవా గారి సపోర్ట్ తోనే రాజ్ కిరణ్, మీనా నటించిన పాసముల్లా పాండ్యారే అనే మూవీ చేయగా అది రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో ఫాతిమా బాబుకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన 1 year లోనే 10 సినిమాల్లో నటించింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే జయలలిత గారు ఏడీఎంకే పార్టీ విషయాలన్నీ జనాలకి చేరాలంటే తనకంటూ ఒక సొంత ఛానల్ ఉండాలని 1999లో జయా టీవీ అనే శాటిలైట్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. ఇక ఫాతిమా బాబు ఇష్యూని హైలైట్ చేయడం వల్లే ఏడీఎంకే పార్టీ 1991లో అధికారంలోకి రావడంతో ఫాతిమా బాబుని ఏడీఎంకే పార్టీలో మెంబర్ గా చేయడంతో పాటు జయా టీవీ న్యూస్ కి సంబంధించిన బాధ్యతల్ని జయలలిత ఫాతిమా బాబుకి అప్పగించింది. అలా ఫాతిమా బాబు ఒకవైపు న్యూస్ రీడర్ గా, మరోవైపు మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఏడీఎంకే పార్టీలో మెంబర్ గా ఉంటూ చాలా బిజీ అయింది. ఇక అలా వచ్చే ఇన్కమ్ తోనే ఈమె చెన్నైలో ఒక హౌస్ ని కట్టుకొని ఆర్థికంగా బలపడిందనే చెప్పొచ్చు. ఇక ఇలా జయలలిత ఉన్నంతకాలం ఫాతిమా బాబు న్యూస్ రీడర్ గా కొనసాగింది. అప్పట్లో ఈమె సేవకి గాను జయలలిత గారు ఫాతిమాకి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఫాతిమా బాబు జయా టీవీని వదిలి రాజకీయాల్లో బిజీ అయితే జయా టీవీ ఛానల్ ని పట్టించుకునేవారు లేకపోవడంతో జయలలిత ఈమెను రాజకీయాల్లో ఎక్కువగా ఎంకరేజ్ చేయలేదు. ఇక ఎప్పుడైతే జయలలిత గారు 2016లో మరణించారో అదే సమయంలో ఏడీఎంకే పార్టీ 2 పార్టీలుగా విడిపోయింది. ఇక అలా పార్టీలోనే గొడవలు రావడంతో ఫాతిమా బాబు ఏడీఎంకేకి ఫుల్ స్టాప్ పెట్టేసి జయా టీవీని వదిలి బయటకు వచ్చేసింది.
ఆ తర్వాత సినిమాల్లోనూ ఛాన్సులు తగ్గడంతో సీరియల్స్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇక అలా తెలుగులో ఉయ్యాల జంపాల, ముద్దమందారం అనే సీరియల్స్ చేస్తూ ఇప్పుడు ఉప్పెన అనే సీరియల్లో కూడా యాక్ట్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఫాతిమా బాబు స్టాలిన్ యొక్క డిఎంకే పార్టీలో చేరబోతుందనే వార్తలు హల్చలవుతున్నాయి. ఇందుకు కారణం ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 34 ఏళ్ల ముందు ఈమె జీవితంలో స్టాలిన్ చేసిన విషయాల్ని చెబుతూ నన్ను స్టాలిన్ కిడ్నాప్ చేసి తన ఫామ్ హౌస్ లో 13 వారాలు పెట్టుకున్నాడనే వార్తలు అబద్ధం. ఆ సమయంలో నేను వేరే పనుల్లో ఉండడంతో డీడీ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేయలేదు. అంతేగాని స్టాలిన్ మంచి మనిషి, మంచి నాయకత్వ గుణాలని కలిగినవాడు. తను తమిళనాడుకి మంచి సీఎం అని ఫాతిమా స్టాలిన్ ని ఆ ఇంటర్వ్యూలో పొగడడం జరిగింది. దీంతో ఇన్ని రోజులు ఈమెకు సపోర్ట్ చేసిన వారంతా ఈ విషయం చెప్పడానికి నీకు 34 సంవత్సరాలు ఎందుకు పట్టింది, అది స్టాలిన్ సీఎం అయ్యాకే ఎందుకు చెప్తున్నావు, ఈ విషయాన్ని మీడియాలో ముందే ఎందుకు చెప్పలేదు అని విమర్శిస్తూ మనిషి పదవి డబ్బు కోసం ఏమైనా చేస్తారనేది నీలాంటి వారిని చూసే చెప్పుంటారని ఈమెకు డైరెక్ట్ గా కౌంటర్స్ ఇస్తున్నారు. ఫాతిమా బాబు వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఫాతిమా బాబు ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 100 సినిమాలకు పైగా యాక్ట్ చేసింది. ఫోక్స్, ఈ లోకం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి, నిజం చెబితే విరిగిపోతాయి. ఇది ఫోక్స్ ఫాతిమా బాబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.